హలో అండి, అందరికీ హాయ్ నమస్తే. నేను మీ కరుణ్ బండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎక్కడో మన మహారాష్ట్రలోని మన ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రమైన మన నాసిక్ త్రియంబకేశ్వర్లో పుట్టినటువంటి మన గోదారమ్మ 1465 కిలోమీటర్లు ప్రయాణించి మన లక్ష్మీ నరసింహస్వామి వారు స్వయంభూగా కొలువై ఉన్నటువంటి మన ఈ పుణ్య పవిత్ర భూమి అయినటువంటి మన అంతర్వేది మహాక్షేత్రంలో ఈ మహాపవిత్ర అద్భుతమైన ఈ నేలపై సముద్రుడి ఒడిలో చేరుకుందండి. దీన్నే అన్నా చెల్లెళ్ళ గట్టు అంటారు. నేను ప్రస్తుతం మన అంతర్వేది అన్నా చెల్లెల గట్టు అంటే సాగర సంగమం దగ్గర అయితే ఉన్నానండి. మన గోదారమ్మ సముద్రంలో కలిసే మహాదివ్యమైన ప్రదేశం అండి ఇది. మహారాష్ట్ర నుంచి సుమారు 1500 కిలోమీటర్లు ప్రయాణించి ఇక్కడ మన అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి పాదాల చెంత అయితే ఇక్కడే సముద్రుడి ఒడిలో కలుస్తుందండి మన గోదారమ్మ. దీనిని పేరుకు మాత్రమే అన్నా చెల్లెళ్ళ గట్టు అంటారండి. వాస్తవానికి అయితే గోదారమ్మకి సముద్రుడికి మధ్యన ఉన్న బంధం అన్నా చెల్లెలు బంధం కాదు. వాస్తవంలోకి వెళ్తే గోదారమ్మ భార్య అయితే సముద్రుడి భర్త. అంటే మన గోదారమ్మ తన భర్త సముద్రుడి ఒడిలోకి చేరే రమ్యమైన ప్రదేశం అండి ఇది. మన సముద్రుడు గోదారమ్మను అక్కున చేర్చుకునే ఒక అద్భుతమైన పుణ్య ప్రదేశం అండి ఇది. స్వయంభూగా మహామహిమ గల మన అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి పాదాల చెంత మన సముద్రుడు గోదారమ్మ భార్యాభర్తలు ఇరువురు కలిసిపోయిన మహాపవిత్ర సంగమ ప్రదేశం అండి ఇది. ప్రదేశం గురించి ఇంకా ఎంత చెప్పినా తక్కువేనండి. మహాదేవత స్వరూప ప్రదేశం. భగవంతుడు మనకు ప్రసాదించిన చూడడానికి 2 కళ్ళు చాలని ఒక అద్భుతమైనటువంటి మహా పవిత్ర పుణ్యస్థల ప్రదేశం అండి ఇది. ఎట్ ది సేమ్ టైం అలాగే అత్యంత భయంకరమైన ప్రమాదకరమైన స్థలం కూడా ఇది. ఈ మన అన్నా చెల్లెల గట్టు సాగర సంగమం దగ్గర తెలియక స్టూడెంట్స్ కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఎంతోమంది స్నానానికి దిగి మృత్యువాత పడిన విషాద ఛాయలు ఎన్నో ఉన్నాయండి. సో ఇక్కడ మాత్రం దయచేసి ఎవ్వరూ ఒక్క అడుగు కూడా వేసి దిగడానికి మాత్రం ప్రయత్నం చేయొద్దండి ప్లీజ్. మన పవిత్ర సముద్ర స్నానాలు ఆచరించడానికైతే ఇక్కడ నుంచి కిలోమీటర్ దూరంలో ఊరిలో నుంచి మన సముద్ర స్నానాల రేవైతే వేరే ఉందండి. అక్కడ మాత్రమే చాలా జాగ్రత్తగా చేయాలి. ఇదండి మన అద్భుతమైన అంతర్వేదిలో మన సముద్రం గోదావరి కలిసే మహా అద్భుతమైన ప్రదేశం అన్నా చెల్లెల గట్టు సాగర సంగమం. మీరైతే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి.